హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరి ఉసిరికాయ ఈ రెండింటితో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఉసిరికాయలు ఇప్పుడు దొరుకుతాయి కదా, ఏ సీజన్లో దొరికినా ఆ సీజన్లో వాడుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. నాకైతే చాలా నచ్చింది. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని చక్కగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగినాక 1 స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లబడినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఒక 4 ఉసిరికాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి వేసుకోవాలి. ఇవి చక్కగా వేగనివ్వాలి. తక్కువ మంట మీద వేగనివ్వాలి. ఇలా ఉసిరికాయలు వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కాడలు, ఇవన్నీ మనకు డైజెషన్కి మంచివి కదా. కొత్తిమీర కాడలు ఇలా చట్నీల్లో చేస్తే మొత్తం గ్రైండ్ అయిపోతుంది కాబట్టి తినగలుగుతాం మనం. కరివేపాకు కళ్ళకు మంచిది కదా, ఇవి కూడా తీసి పడేస్తుంటారు. అందుకని ఇందులో వేసేస్తే చట్నీల్లో ఎప్పుడు వేసినా ఇలా వేసేస్తే అన్నీ తింటాం కాబట్టి హెల్త్కి మంచిది. ఈ 2 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నామో అన్ని తీసుకోవచ్చు. ఇవి కూడా వేసుకొని 1 నిమిషం చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపి 1 నిమిషం తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి దీన్ని. ఈలోపుగా పచ్చిమిర్చి చల్లారినాయి కదా, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకున్నాక మనకి ఈ లోపల ఉసిరికాయ, కొబ్బరి ఇవన్నీ చల్లారిపోయినాయి కదా, ఇవి కూడా ఇందులో వేసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్లు నీళ్ళు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె చక్కగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడినాక కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ పోపుని మనం కొబ్బరి ఉసిరికాయ చట్నీలో వేసుకోవాలి. వేగిన తాలింపుని ఈ చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు చాలా వస్తాయి కదా, మనకి ఏ సీజన్లో వచ్చిన పండ్లు కానీ, కూరగాయలు కానీ అన్నీ ఆ సీజన్లో మనం చక్కగా తినాలి. స్టోర్ చేసుకొని సంవత్సరాలు తినే బదులు ఆ సీజన్లో అవి తినేస్తే హెల్త్ కూడా చాలా మంచిది. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది 2 రోజులైనా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మన సీజనల్గా దొరికేటివన్నీ మనం ఆ సీజన్లోనే వాడుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిది.